మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ మంగాపురం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆరణి మతనం అగ్ని ప్రతిష్ఠ గరుడ హోమం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శేష వాహన సేవ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ఆగమనం పూర్ణకుంభ స్వాగతం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో కుటుంబ సమేతంగా పాల్గొని హారతులతో శ్రీ దండి చిన్నజీయర్ స్వామి త్రిదండి చిన్నజీయర్ స్వామికి స్వాగతం పలకాలని కోరారు. అంటే ఎక్కడో వైకుంఠంలో ఉంటున్నటువంటి వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడు మనందరి మీద ఉన్నటువంటి ప్రేమ చేత వైకుంఠాన్ని వదిలి వైకుంఠంతో సమానమైనటువంటి ఈ తిరుమల గిరిల పైన వెంచేసి ఉన్నాడు. అక్కడ ఎక్కడి నుంచి ఉన్నాడయ్యా అంటే కృతయుగంలో వచ్చారు ఆయన అక్కడి పాపం. కృత త్రేత ద్వాపర కలియుగం నడుస్తుంది. కలియుగంలో స్వామి యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉంటుంది. అందుకోసమనే స్వామికి ఏమి పేరు? కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు ఆ వెంకటేశ్వర స్వామి. మాట్లాడదామా? భగవంతుడిలో ఒక గొప్ప గుణం ఉంది. ఎన్నో గుణాలు అంటే ఎక్కడో వైకుంఠంలో ఉంటున్నటువంటి వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడు మనందరి మీద ఉన్నటువంటి ప్రేమ చేత వైకుంఠాన్ని వదిలి వైకుంఠంతో సమానమైనటువంటి ఈ తిరుమల గిరిల పైన వెంచేసి ఉన్నాడు. అక్కడ ఎక్కడి నుంచి ఉన్నాడయ్యా అంటే కృతయుగంలో వచ్చారు ఆయన అక్కడి పాపం. కృత త్రేత ద్వాపర కలియుగం నడుస్తుంది. కలియుగంలో స్వామి యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉంటుంది. అందుకోసమనే స్వామికి ఏమి పేరు? కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు ఆ వెంకటేశ్వర స్వామి. మాట్లాడదామా? భగవంతుడిలో ఒక గొప్ప గుణం ఉంది. ఎన్నో గుణాలు అంటే ఎక్కడో వైకుంఠంలో ఉంటున్నటువంటి వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడు మనందరి మీద ఉన్నటువంటి ప్రేమ చేత వైకుంఠాన్ని వదిలి వైకుంఠంతో సమానమైనటువంటి ఈ తిరుమల గిరిల పైన వెంచేసి ఉన్నాడు. అక్కడ ఎక్కడి నుంచి ఉన్నాడయ్యా అంటే కృతయుగంలో వచ్చారు ఆయన అక్కడి పాపం. కృత త్రేత ద్వాపర కలియుగం నడుస్తుంది. కలియుగంలో స్వామి యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉంటుంది. అందుకోసమనే స్వామికి ఏమి పేరు? కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు ఆ వెంకటేశ్వర స్వామి. మాట్లాడదామా? భగవంతుడిలో ఒక గొప్ప గుణం ఉంది. ఎన్నో గుణాలు